హలో గైస్. సో ఈరోజు నెట్ఫ్లిక్స్ నుంచి ఒక మూవీ రిమూవ్ చేయబడింది. సో నెట్ఫ్లిక్స్ కంప్లీట్గా మూవీ తీసేశారు. ఆ మూవీ ఏంటిదంటే అన్నపూర్ణి, యాక్టెడ్ బై నయనతార. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఎందుకు న్యూస్లో ఎక్కి కొంచెం ఎఫ్ఐఆర్ లీగల్ ట్రబుల్స్ ఫేస్ చేసి ఆ మూవీ నెట్ఫ్లిక్స్ని తీసేంత వరకు వచ్చిందంటే రీజన్ ఏంటో తెలుసుకుందాం. సో యాజ్ పర్ సోర్స్ చాలామంది చెప్పిన న్యూస్ ప్రకారం కానీ, న్యూస్ ఛానల్స్ ప్రకారం కానీ, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం కానీ, దేర్ ఆర్ 4 కీ ఫ్యాక్టర్స్. అందులో ఫస్ట్ వచ్చేసి నయనతార ఒక బ్రాహ్మిన్ తన ఒక షెఫ్, తను బ్రాహ్మిన్ అయిన అమ్మాయితో నాన్ వెజ్ కుక్ చేయడం అనేది. సెకండ్ వచ్చేసి నయనతార వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వ్యక్తి, అతను ఒక ముస్లిం. సో ఒక హిందూ బ్రాహ్మణ అమ్మ ఒక ముస్లిం వ్యక్తిని ప్రేమించడం ఏంటిది అనేది సెకండ్ ఇష్యూ. థర్డ్ వచ్చేసి నయనతార హీరో హీరోయిన్ ఒకసారి కాన్వర్సేషన్ నడుస్తుంటే, హీరోయిన్ నాకు నాన్ వెజ్ వండడం రాదు అంటే హీరో అంటాడు నాన్ వెజ్ వండడం రాకపోతే ఎలా, తినడం ఏం చెప్పట్లే కదా, మీ హిందూ దేవుళ్ళే నాన్ వెజ్ తిన్నప్పుడు ఉండటం ప్రాబ్లం ఏంటిదని ఒక డైలాగ్ ఏదో కన్వర్సేషన్ నడుస్తుందంట. సో అదొకటి ఇష్యూ అయింది. ఫోర్త్ వన్ వచ్చేసి మూవీ ఎండింగ్లో నయనతార చెఫ్ అవ్వాలని డ్రీమ్ కాబట్టి లాస్ట్కి ఒక కుకింగ్ కాంపిటీషన్ ఉంటుంది. దానికి నయనతార వెళ్ళినప్పుడు అక్కడ చికెన్ బిర్యానీ ఉండాలని టాపిక్ వస్తుంది. సో తను బ్రాహ్మణ్ కాబట్టి తనకి చికెన్ బిర్యానీ ఉండడం రాదు కాబట్టి ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి సమయంలో తను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ముస్లిం అబ్బాయి ఉన్నాడో అతని ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మదర్, ముస్లిం బాయ్ ఫ్రెండ్ వాళ్ళ మదర్ కిచెన్లో బుర్కా కట్టుకుని నమాజ్ అల్లాకి ప్రేయర్ చేసి చికెన్ బిర్యానీ ఉంటుంది. చాలా అద్భుతంగా, పర్ఫెక్ట్గా, చాలా రుచికరంగా కుక్ అవుతుంది. సో అది గుర్తొచ్చిన నయనతారకి తను కూడా సేమ్ అలానే తనకు స్కార్ఫ్ ఇలా బుర్కలా కట్టుకుని అల్లాకు ప్రే చేసినట్టు చేసి తను కూడా చికెన్ బిర్యానీ ఉంటుంది అంట. సో ఇవి కీ పాయింట్స్ని ఎవరైతే హిందూ మత పెద్దలు ఉన్నారో చూసి ఇందులో హిందూ దేవుణ్ణి కించపరిచినట్టు, అలాగే ఒక హిందూ ముస్లిం ప్రేమించడం, లవ్ జిహాద్ని ప్రమోట్ చేసినట్టు ఈ యాంగిల్స్ ఈ మూవీలో బాగున్నాయని గ్రహించడం వల్ల ఈ మూవీ మీద ఒక ఎఫ్ఐఆర్ కేసు రిలీజ్ చేయడం, నయనతార మీద కూడా కేసు పెట్టడం, ఈ జరిగివన్నీ లీగల్ ప్రొసీజర్ నడిచిన తర్వాత లాస్ట్కి ఎవరైతే ఈ మూవీ మేకర్స్ ఉన్నారో వాళ్ళు హిందూ మత పెద్దలకైతే ఎవరికైతే హిందూ సెంటిమెంట్స్ హట్ అయిన వాళ్ళందరికీ అపాలైజ్ చేస్తూ క్షమాపణ చెబుతూ వాళ్ళ మిస్టేక్ అని ఒప్పుకుని ఆ మూవీని నెట్ఫ్లిక్స్ తీశారు. అండ్ ఈ మూవీలో నాకు అర్థం విషయం ఏంటంటే, ఈ మూవీలో ఇన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు సెన్సార్ బోర్డు ఎలా ఈ మూవీ రిలీజ్ చేసింది, వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు ఈ మూవీ రిలీజ్ చేయడం అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సెన్సార్ బోర్డు ఫస్ట్ వాళ్ళు ఇలాంటి అబ్జెక్షన్ పెడితే ఇలాంటి ఇష్యూ రేజ్ కాదు కదా అని నా ఒపీనియన్. సో మీరేమంటారు? దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫస్ట్ టైం ఒక మూవీ ఒక సెంటిమెంట్ని హట్ చేసే విధంగా, లేకపోతే ఒక మతాన్ని, ఒక కులాన్ని, ఒక ప్రాంతాన్ని కించపరిచే విధంగా సెంటిమెంట్స్ని దెబ్బేసేదని తీయడం ఫస్ట్ మూవీ కాదు. దర్ ఆర్ లాట్ ఆఫ్ మూవీస్. బట్ రీసెంట్ టైమ్స్లో ఈ ఇయర్లో జరిగిన ఫస్ట్ మూవీ ఇదే కాబట్టి ఈ మూవీ గురించి చెప్పాల్సి వచ్చింది. అండ్ మీలో ఎంతమంది ఈ మూవీ చూశారు? మీ ఒపీనియన్ ఏంటి మూవీ గురించి? కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ లవ్ యూ ఆల్. టేక్ కేర్. స్టే సేఫ్. హ్యావ్ పీస్.